హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఈజ్ నవీన్ గుడూరి. ఈరోజు మనం రాబోయే ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని అతి ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టాప్ 150 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలనుకున్నవారు యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. మన యాప్లో ఫ్రీ మెటీరియల్లో ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఉచితంగా పెట్టడం జరిగింది. దీంతో పాటు 2024 సంబంధించి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా ఉచితంగా పెట్టడం జరిగింది. ఈ పీడిఎఫ్ అనేది ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చండి. ఎవరైనా పీడిఎఫ్ కావాలనుకున్నవారు యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఈ ఫ్రీ మెటీరియల్ అనేది పొందండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఈ వీడియో అనేది కరెంట్ అఫైర్స్ మీకు ఫాస్ట్గా రివిజన్ కావడానికి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాను. డైరెక్ట్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకుంటూ వెళ్తాను. ఇక చూడండి, మొదటి క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ మల్హోత్రా. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో ఏ దేశం 59 పరుగుల తేడాతో భారత్ పైన విజయం సాధించింది? బంగ్లాదేశ్. ఘనా యొక్క అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జాన్ మహామా. బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? దేవజిత్ సైకియా. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను ఏ సంస్థ పూర్తి చేసింది? ఐఐటి మద్రాస్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఐస్ ఈవెంట్స్ ఎక్కడ నిర్వహించబడతాయి? లే. నెక్స్ట్, 2024లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు? గుకేష్ దొమ్మరాజు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా నియమితులైన వారెవరు? జస్టిస్ వి రామసుబ్రమణ్యన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రారంభ అండర్-19 ఏసీసీ మహిళల T20 ఆసియా కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం గెలుచుకుంది. 2025 పారా అథ్లెటిక్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? న్యూఢిల్లీ. ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఈ మధ్య ఎవరు నియమితులయ్యారు? ఖోఖో ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సల్మాన్ ఖాన్. 2024 మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? కైట్లిన్ శాండ్రా నీల్. 2025లో 38వ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రం నిర్వహించనుంది? ఉత్తరాఖండ్ నిర్వహించనుంది. 24వ బిమ్స్టెక్ ఆతిథ్య దేశం ఏది? థాయిలాండ్. ఇటీవల ఏ దేశం భారతదేశంతో రక్షణ మరియు కీలక రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసింది? కువైట్. రక్షణ మరియు కీలక రంగాల ద్వైపాక్షిక ఒప్పందాలపై కువైట్ సంతకం చేసింది. ఏ రాష్ట్ర ఐకానిక్ గర్చోలా హస్తకళలకు భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది? గర్చోలా హస్తకళకు ఏ రాష్ట్రానికి సంబంధించి? గుజరాత్ సంబంధించి. ఇంపార్టెంట్, గుజరాత్ సంబంధించి ఇక జిఐ ట్యాగ్ గర్చోలా హస్తకళకు రావడం జరిగింది, భౌగోళిక సూచిక ట్యాగ్. నెక్స్ట్, ఇండియా కంబోడియా జాయింట్ ఎక్సర్సైజ్ అయిన సిన్ బ్యాక్స్ ఎక్కడ జరిగింది? పూణేలో జరిగింది. 2024 వరల్డ్ మారిటైమ్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది? చెన్నైలో నిర్వహించబడింది. ఇటీవల 57వ టైగర్ రిజర్వ్ అయిన రతపాని టైగర్ రిజర్వ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వీటికి సంబంధించి అన్ని టైగర్ రిజర్వులు మీకు ట్రిక్ ద్వారా గుర్తుండే విధంగా మీకు వీడియో అనేది చేయడం జరిగింది. కంప్లీట్గా 57 టైగర్ రిజర్వులు ఒకే వీడియోలో గుర్తుండే విధంగా మీకు వీడియో అనేది చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టైగర్ రిజర్వ్ సంబంధించి వీడియో చూడండి. నెక్స్ట్, 2024 ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదం ఎంపిక చేయబడింది? బ్రెయిన్ ర్యాట్. మొదటి బోడోల్యాండ్ మహోత్సవ్ ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ధృవి పటేల్ గెలుచుకున్నారు. మిస్ ఇండియా 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ చూడండి, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024. ఇక్కడ మిస్ ఇండియా 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? నిఖితా పోర్వాల్. ఇక్కడ వరల్డ్ వైడ్, ఇది మిస్ ఇండియా 2024. దాదాసాహెబ్ పాల్కే అవార్డుకి ఎంపికైన ప్రముఖ సినీ నటుడు ఎవరు? మిథున్ చక్రవర్తి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు CR-450ను ఆవిష్కరించిన దేశం ఏది? చైనా.
దేశంలోని మొదటి జియో థర్మల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జియో థర్మల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో మొదటిది. 21వ పశుగణన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హర్యానా రాష్ట్రంలో. 2025 మహాకుంభమేళా కోసం కుంభ షా ఏఐ యాక్ చాట్బాట్ను ఏ ఏఐ ప్లాట్ఫామ్ శక్తివంతం చేస్తుంది? కృత్రిమ్ ఏఐ. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అయిన స్లినెక్స్ శ్రీలంక, ఇక్కడ ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, శ్రీలంక ఇండియా స్లినెక్స్ 2024 ఆతిథ్య నగరం ఏది? విశాఖపట్నం. నెక్స్ట్, హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2024ను ఏ దేశం గెలుచుకుంది? ఇండియా గెలుచుకుంది. 2024 డిసెంబర్ 1న FBI డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కశ్యప్ పటేల్ FBI డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? నెటుంబో నండి ఎండైట్వా నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలు. 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు? మిచెల్ బ్యాచ్లెట్. పాకిస్తాన్లో తొలి హిందూ పోలీస్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? పాకిస్తాన్లో తొలి హిందూ పోలీస్ అధికారి ఎవరు నియమితులయ్యారు? రాజేందర్ మేఘ్వార్. 2024 సంవత్సరానికి ఇండియన్ నేవీ డే థీమ్ ఏంటి? ఇన్నోవేషన్, స్వదేశీకరణ ద్వారా బలం, సామర్థ్యం. ఇండియన్ నేవీ డే థీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమగ్ర శిక్ష అభియాన్కు జాతీయ అవార్డు ఎందుకు లభించింది? దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన పెంపొందించడం. 2024 హార్న్బిల్ ఫెస్టివల్ కోసం నాగాలాండ్తో భాగస్వామ్యం చేసిన దేశాలేవి? జపాన్ మరియు వేల్స్. వియత్నాం ఇండియా ద్వైపాక్షిక ఆర్మీ ఎక్సర్సైజ్ అయిన విన్ బ్యాక్స్, ఇక్కడ చూడండి, వియత్నాం అంటే విఐ, ఇక్కడ వియత్నాం అంటే ఐఎన్ అంటే ఇండియా, విన్ బ్యాక్స్ వియత్నాం ఇండియా ద్వైపాక్షిక ఆర్మీ ఎక్సర్సైజ్ ఈ పదాల్లోనే ఉంటుంది. దేనికి సంబంధించి ఎక్సర్సైజ్ అనేది? విన్బాక్స్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? అంబాలా, హర్యానాకు సంబంధించి అంబాలా. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? లిమా, పెరుకు సంబంధించి. భారతదేశపు మొదటి రాజ్యాంగ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? ఓపి జిందాల్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు మొదటి రాజ్యాంగ మ్యూజియం. 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎవరు రజత పథకం సాధించారు? శ్రీతేజ. 2034 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సౌదీ అరేబియా. 2034 ఫీఫా ఫుట్బాల్. నెక్స్ట్, ఇటీవల 2025-26 కాలానికి ఐక్యరాజ్యసమితి శాంతి నిర్మాణ కమిషన్కు తిరిగి ఎన్నికైన దేశం ఏది? భారతదేశం. 13వ UN గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. 2వ ఇండియా క్యారికామ్ సమ్మిట్ ఇటీవల ఏ దేశంలో జరిగింది? గయానా. ఇండియా క్యారికామ్ సమ్మిట్. అంతర్జాతీయ సౌర కూటమిలో ఇటీవల ఏ దేశం 104వ సభ్య దేశంగా చేరింది? అజర్బైజాన్. నెక్స్ట్, దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఇటీవల ఏ దేశం తన మొదటి జాతీయ గణనను ప్రారంభించింది? ఇరాక్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అధ్యక్షునిగా 2024-26 సంవత్సరానికి గాను ఏ దేశం తిరిగి ఎన్నికైంది? భారతదేశం. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీలో 69వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఇజ్రాయిల్. 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 10వ ర్యాంక్. జీవ వైవిధ్యాన్ని పరిష్కరించేందుకు దాదాపు 200 దేశాలను కలిపి ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య సదస్సు COP16 సదస్సు ఏ దేశంలో నిర్వహించారు? కొలంబియా. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క గ్లోబల్ ర్యాంక్ ఎంత? 23వ ర్యాంక్. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ర్యాంక్ 23. భారతదేశపు మొట్టమొదటి
డిజిటల్ జనాభా గడియారాన్ని నవంబర్ 8న ఏ నగరంలో ప్రారంభించారు? బెంగళూరులో ప్రారంభించారు డిజిటల్ జనాభా గడియారం. భారతదేశ 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా ఎవరు నియమితులయ్యారు? కె సంజయ్ మూర్తి కాగ్. నెక్స్ట్, భారతదేశ కొత్త రక్షణ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? రాజేష్ కుమార్ సింగ్. భారత సైన్యం అధికారుల కోసం కొత్తగా ప్రారంభించిన డిజిటల్ శిక్షణ వేదిక పేరేంటి? ఏకలవ్య. భారతదేశం మొట్టమొదటిసారిగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని విజయవంతంగా ఎక్కడ ఇన్స్టాల్ చేసింది? సియాచిన్లో ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని ఇన్స్టాల్ చేసింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ జైతీర్థ రాఘవేంద్ర జోషి. 2025 జనవరి 13 నుండి 19 వరకు ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహించింది? జనవరి 13 నుంచి 19 వరకు ఖోఖో ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహించింది? ఇండియా. భారతదేశంలోని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అరేనాలో ఈ ఖోఖో ప్రపంచ కప్ జరిగాయి. నెక్స్ట్, భారత సైన్యం నిర్వహించిన బహుళ ఏజెన్సీ విపత్తు సహాయ వ్యాయామం సంయుక్త్ విమోచన్ 2024 భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగింది? సంయుక్త్ విమోచన్ 2024 ఏ రాష్ట్రం? గుజరాత్. ద్వైపాక్షిక వ్యాయామం అగ్ని వారియర్ 2024లో భారత్తో ఏ దేశం పాల్గొంటుంది? అగ్ని వారియర్ సింగపూర్. భారతదేశంతో ఏ దేశం? సింగపూర్ పాల్గొంటుంది అగ్ని వారియర్లో. నెక్స్ట్, మెక్సికోలో జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో డెన్మార్క్ యొక్క మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న వారెవరు? విక్టోరియా తెల్విగ్. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఎంపిక చేసిన వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఏంటి? మేనిఫెస్ట్. ఏడిబి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 11వ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? మసాటో కాండా. ఏడిబి 11వ అధ్యక్షుడు మసాటో కాండా. దివంగత రతన్ టాటా జీవిత చరిత్ర రతన్ టాటా ఎ లైఫ్ రచయిత ఎవరు? థామస్ మాథ్యూ. ఇటీవల అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ 13వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మహమ్మద్ తయ్యబ్ ఇక్రమ్. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ 13వ అధ్యక్షుడు. చెన్నై గ్రాండ్ మాస్టర్ 2024 2వ ఎడిషన్లో మాస్టర్స్ టైటిల్ను గెలుచుకున్న వారెవరు? అరవింద్ చిదంబరం. అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ను ఎవరు గెలుచుకున్నారు? హర్మన్ ప్రీత్ సింగ్. భారతదేశం మొట్టమొదటి మార్స్ అండ్ మూన్ అనలాగ్ మిషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? లడక్. అన్ని రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లను ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది? మధ్యప్రదేశ్. వరల్డ్ గ్రీన్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? దుబాయ్. మెక్సికో మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? క్లాడియా షీన్బామ్. మెక్సికో మొదటి మహిళా అధ్యక్షురాలు. దేశంలోని మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కర్మాగారాన్ని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? సూపర్ కెపాసిటర్ తయారీ కర్మాగారం కేరళ మొట్టమొదటిసారిగా. 27 ఏళ్ల విరామం తర్వాత ఇరానీ కప్ టైటిల్ని గెలుచుకున్న జట్టు ఏది? ముంబై. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా నియమితులైన వారు ఎవరు? ఎయిర్ మార్షల్ ఎస్పి ధార్కర్. 25 సంవత్సరాల పోటీ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ జిమ్నాస్టిక్స్ ఎవరు? 25 సంవత్సరాల పోటీ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. శ్రీలంక నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కిస్ట్ నేత ఎవరు? అనూరా కుమార దిస్సనాయకే. శ్రీలంక నూతన అధ్యక్షుడు.
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హరిణి అమరసూర్య. ఇటీవల ఏ రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ సదస్సును ప్రారంభించింది? మహారాష్ట్ర. గ్రీన్ హైడ్రోజన్ సదస్సు. తదుపరి G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఏది? బ్రెజిల్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఐ రాణి కుముదిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్. 2026 కామన్వెల్త్ గేమ్స్కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? గ్లాస్గో. 38వ జాతీయ క్రీడలు 2025 ఆతిథ్య రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్లకు రసాయన శాస్త్రంలో 2024 సంబంధించి నోబెల్ బహుమతిని ఏ సహకారం చేసినందుకు అందించడం జరిగింది? ప్రోటీన్ నిర్మాణం అంచనా. దీని ప్రకారం వీరిద్దరికీ నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది రసాయన శాస్త్రంలో. భారతదేశంలోని ఏ రాష్ట్రం సమగ్ర గృహ కుల సర్వేను ప్రారంభించి 3వ రాష్ట్రంగా అవతరించింది? తెలంగాణ. టాటా ట్రస్ట్ల చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నోయల్ టాటా. నెక్స్ట్, 2024 బ్రిక్స్ సదస్సు ఏ దేశంలో జరిగింది? రష్యా. జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? విజయ్ కిషోర్ రహత్కర్. భారత సైన్యం యొక్క ఎక్సర్సైజ్ స్వావలంబన్ శక్తి ఎక్కడ నిర్వహించబడింది? ఝాన్సీలో నిర్వహించబడింది. జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2024లో ఏ నగరంలో జరిగింది? ఈ 2024 జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరిగిందంటే పనాజీలో జరిగింది. దీనికి సంబంధించి ఈ 24వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2024 సంబంధించి ఏ రాష్ట్రం విజేతగా నిలిచింది? కర్ణాటక విజేతగా నిలిచింది పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో. మహిళల T20 ప్రపంచ కప్ 2024 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో చోటు దక్కించుకున్న భారత క్రీడాకారిణి ఎవరు? హర్మన్ప్రీత్ కౌర్. నెక్స్ట్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? రవిచంద్రన్ అశ్విన్. ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ కప్ 2024 సంబంధించి ఏ నగరంలో జరిగింది? ముంబై. తాజా ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రస్తుత ర్యాంకింగ్ ఎంత? 125వ ర్యాంక్. ఇండోనేషియా 8వ అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? ప్రబోవో సుబియాంటో. స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రచారం యొక్క థీమ్ ఏంటి? స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. నెక్స్ట్, ఒక దేశం ఒకే ఎన్నికలు ఇటీవల వార్తల్లో ఏ కమిటీకి సంబంధించింది? రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఉత్తరప్రదేశ్లో మొదటి సెమీకండక్టర్ పార్క్ ఎక్కడ స్థాపించబడుతుంది? గ్రేటర్ నోయిడా. ఇటీవల ఏ దేశం తీవ్రమైన కరువు కారణంగా 200 ఏనుగులను చంపే ప్రణాళికను ప్రకటించింది? జింబాబ్వే. మొదటి రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? అబుదాబి. 9వ ఆసియా శీతాకాల క్రీడలను ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆసియా శీతాకాల క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశం చైనా. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? యునైటెడ్ బై యునిక్. వార్తల్లో నిలిచిన డీపర్ బీల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? డీపర్ బీల్ సరస్సు అస్సాం. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి RS-28 సర్మత్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి RS-28 సర్మత్. 2024 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? బహ్రెయిన్. భారతదేశంలో మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను ఏ సంస్థ నిర్మించింది? ఐఐటి మద్రాస్. వార్తల్లో కనిపించిన వెరోనెజ్ రాడార్ ఏ దేశ రక్షణ వ్యవస్థలో భాగం? రష్యా.
వార్తల్లో కనిపించిన నిష్ఠా కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? విద్యకు సంబంధించింది నిష్ఠా కార్యక్రమం. భారత ప్రధానమంత్రికి ఇటీవల ఏ దేశం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రదానం చేసింది? కువైట్ ప్రధానమంత్రి గారికి ప్రదానం చేయడం జరిగింది. ఇటీవల స్పేస్ ఎక్స్ పరీక్షించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ పేరేంటి? స్టార్ షిప్. జనవరి 2025లో మరణశిక్షను రద్దు చేసిన దేశం ఏది? జింబాబ్వే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI యాక్షన్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? AI యాక్షన్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఫ్రాన్స్. AI కృత్రిమ మేధస్సు పరిష్కారాలతో కూడిన భారతదేశపు మొట్టమొదటి యుద్ధనౌక పేరేంటి? INS సూరత్. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. కాశ్మీర్లో ఇటీవల జియో ట్యాగింగ్ ద్వారా డిజిటల్ రక్షణ పొందిన చెట్టు పేరేంటి? చినార్ చెట్టు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశీయ ఆవులను గోమాతగా ప్రకటించింది? మహారాష్ట్ర. ఇటీవల SCO శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన నగరం ఏది? ఇస్లామాబాద్. నెక్స్ట్, సిప్కాట్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక పార్కు చొరవ? తమిళనాడు. అటవీ సంరక్షణను పెంచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ప్లస్ అనే పథకాన్ని ప్రారంభించింది? మేఘాలయ. అటవీ సంరక్షణకు పెంచడానికి. మహిళల ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ 2024 ఈవెంట్ అనేది ఏ నగరంలో జరుగుతుంది? గురుగ్రామ్లో జరుగుతుంది. మహిళల ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ 2024 ఏ నగరంలో జరిగింది? గురుగ్రామ్. PM యశస్వి పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. PM యశస్వి పథకం. మన షార్ట్ ట్రిక్ కోర్సులో 235 పైగా టాపిక్స్తో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూడండి. ఫ్రీ కంటెంట్ నచ్చిన వారు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానే డౌన్లోడ్ చేసుకోండి. ఇటీవల వార్తల్లో కనిపించిన మహ్తరీ వందన యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమి ISAలో చేరిన 101వ దేశం ఏది? నేపాల్. ముఖ్యమంత్రి స్కూల్ జతన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఎటువంటి పథకంపై వ్యవసాయ జిల్లాలు ప్రోగ్రాం ప్రారంభించారు? ప్రధానమంత్రి కృషి యోజన. బడ్జెట్ సంబంధించి బడ్జెట్ 2025-2026 కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ KCC ఈ క్రెడిట్ పరిమితి ఎంత పెరిగింది? 5 లక్షలు పెరిగింది. పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి కోసం ఏ కొత్త పథకం ప్రారంభించబడింది? జాతీయ పండ్ల మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్. నెక్స్ట్, జలజీవన్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సురక్షితమైన తాగునీరు అందించడం. జలజీవన్ మిషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. బడ్జెట్ 2025-26 కింద MSME సంస్కరణల కింద ఎంతమంది MSMEs లక్ష్యంగా తీసుకోబడ్డాయి? 5.7 కోట్లు. బడ్జెట్ 2025-26లో అగ్రికల్చర్ రంగానికి ఎంత కేటాయించబడింది? 2 లక్షల కోట్లు.
బడ్జెట్లో మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎన్ని పథకాలు ప్రకటించబడ్డాయి? 5 పథకాలు. స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ఎంత కేటాయించబడింది? 50,000 కోట్లు. వ్యవసాయ రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం ఎన్ని కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయబడతాయి? 15. 2024 లీడర్షిప్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది? ఐఐటి గౌహతి. ఇటీవల అస్సాంలోని ఏ నేషనల్ పార్కులో ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ కనిపించింది? మానస్ నేషనల్ పార్క్, అస్సాం. 5వ జాతీయ జల అవార్డులలో ఉత్తమ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం అందుకుంది? జల అవార్డు, ఒడిషా. చంద్రయాన్ 3 మిషన్ కోసం IAF వరల్డ్ స్పేస్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఎస్ సోమనాథ్. గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2024కి ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. ఇటలీలో అండర్-8 వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న భారతీయుడు ఎవరు? దివిత్ రెడ్డి. అండర్-8 దివిత్ రెడ్డి. ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఏ రంగానికి సంబంధించింది? హార్టికల్చర్ సంబంధించింది. భారతదేశ తొలి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్ను నిర్మించిన నౌకాశ్రయం కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్, టోటో తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? పశ్చిమ బెంగాల్లో ఈ టోటో తెగ వారు నివసిస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. దీపం 2.0 పథకం. బలి పాడ్యమి పండుగను ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు? బలి పాడ్యమి, కర్ణాటక. ఇటీవల మరణించిన పండిట్ రామ్ నారాయణ ఏ రంగానికి సంబంధించిన వారు? సంగీత రంగానికి సంబంధించిన వారు. 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎన్నికైన కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా లవతా లేడీస్. సీ విజిల్ 24 అనేది ఏ దేశంచే నిర్వహించబడిన డిఫెన్స్ ఎక్సర్సైజ్? భారతదేశం. సీ విజిల్ 24. క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? జింబాబ్వే. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్కి ఏ రాష్ట్రం హోస్ట్ చేయబడింది? న్యూఢిల్లీ. ఇవన్నీ మీకు అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. 150 కరెంట్ అఫైర్స్ బిట్స్. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్. ఎగ్జామ్ సంబంధించి రాబోయే ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని చేయడం జరిగింది. మీకు ఇలాంటి టాపిక్స్ అనేవి ఇంకా నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. షార్ట్ ట్రిక్ కోర్స్ సంబంధించి మీరు కోర్సులో చూడండి, మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. షార్ట్ ట్రిక్ కోర్సులో మీకు అతి తక్కువ టైంలో రివిజన్ అయ్యే విధంగా 235 పైగా టాపిక్లతో ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయండి. ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉంటాయి. మీకు రాబోయే ఎగ్జామ్లో 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అతి తక్కువ టైంలో మీకు ఎగ్జామ్ సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుంది. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకొని ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ఇది మీ విజయంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.